పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్. బాప్ అంటున్నారు, వచ్చే మీ మన్ బుద్ధి లోపల బేహద్దు శక్తులను, బేహద్దు గుణాలను ప్రత్యక్ష రూపంలో ఉంచుకోండి. ఎప్పుడైతే మీ మన్ బుద్ధిలో బేహద్దు కళలు, బేహద్దు శక్తులు నిండుగా ఉంటాయో అప్పుడు మీ మనసు శక్తిశాలిగా ఉంటుంది. అంటే మీ పాత సంస్కారాలు మీ పైన యుద్ధం చేయవు. నేను బేహద్ పరమాత్మను అని మీరు ఆలోచిస్తూ ఉంటారో మీ మనసు లోపలికి వెళ్తూ అంతర్ముఖిగా అయిపోతారు. మనసు కూడా ప్యూరుగా అయిపోతుంది. మీరు చేసే కర్మలు కూడా యాక్యురేట్గా అయిపోతాయి. అంటే మనో వాక్ కర్మలు అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి. ఇలా ప్రతి ఒక్క గుణాన్ని, శక్తులను స్వరూపంలోకి తెచ్చుకొని యూజ్ చేసుకోండి. అవే పెరిగిపోతూ ఉంటాయి. మీరు ఎంత ఉపయోగించుకుంటారో శక్తులను అంత పెరుగుతూ ఉంటాయి. మేము బాపును సత్యమైన మనసుతోటి ప్రేమిస్తున్నాము అని మీరంటారు కదా. సరే, ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారో వారికి ఇష్టం లేని పనులు చేయరు కదా, మాటలు మాట్లాడరు. ప్రపంచంలో వాళ్ళు కూడా ఇలాగే ఆలోచిస్తారు. కనుక మీరు బేహద్దు పిల్లలు, బేహద్దు జ్ఞానులు. బాపుకు ఇష్టం లేని వ్యర్థమైన మాటలు, సాధారణమైన కర్మలు మీరు కూడా చేయకండి. సదా బాపు యొక్క గుణాలను, శక్తులను ధారణ చెయ్యండి. మరి ఇవన్నీ మీకు ఎందుకు కష్టం అనిపిస్తున్నాయి అంటే, మీరు మీ ఒరిజినల్ ఆది అనాది బేహద్దు స్వరూపాన్ని మాటికి మర్జ్ చేసుకుంటూ ఉన్నారు. లోపలే ఇముడ్చుకుంటున్నారు. బయటికి తీసుకురావటం లేదు. ఇంకొక విషయం, మీరేమంటున్నారు? మా యొక్క తనువు, మనసు, ధనము, సంబంధ, సంపర్కము, కర్మలు, లెక్కాచారాలు, లోపాలు, బలహీనతలు అన్నీ బాపుకి ఇచ్చేశాము అనే కదా. మరి బాపూజీకి ఇచ్చినవి వాటి గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారు? బాపుకి ఇచ్చిన వాటిని గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారు? మీరు గనక బాపుకి ఇచ్చేసి మరలా మీరు తీసుకొని దాని గురించే చింతన చేస్తూ ఉంటే ఆ సమయంలో బాపు సాక్షిగా అయిపోతారు. మీకు అప్పుడు ప్రతి ఒక్కటి భారం అయిపోతుంది. మరలా ముందున్న స్టేజ్ని తిరిగి పొందుటకు చాలా పురుషార్థం చేయాల్సి వస్తుంది. కనుక బాపుకు ఇచ్చిన వాటి గురించి చింతన చేయక అవన్నీ బాపూజీకే మరలా అప్పచెప్పేయండి. మీ ఒరిజినల్ స్వరూపంలో కూర్చోండి. ఇలా అభ్యాసం మాటికి చెయ్యండి. దీనికి సమయాన్ని వేస్ట్ చెయ్యొద్దు. ఎందుకంటే బేహద్ బాపు ఇప్పుడు మీకు సాతిగా అయ్యి 100%
సహాయం చేస్తున్నారు. దీని యొక్క లాభాన్ని పొంది తమ సీట్లో స్వయం సెట్ అయ్యి త్వరగా మీ లక్ష్యమును పొందండి. దీనిపైన మీరు ఎంత అటెన్షన్ పెట్టుకుంటారో అంతగా బాపు యొక్క సహాయం లభిస్తుంది. బాపు శక్తులను ఇస్తారు. వచ్చే త్వరగా సంపన్నంగా అయ్యి బాప్ సమానంగా తయారై బాపుని కలుసుకోండి. ఉదాసీనంగా కావద్దు మరియు సోమరితనంలోకి రావద్దు. మన్ బుద్ధి యొక్క యాత్ర ఇప్పుడు మీరు చేసేది మన బుద్ధితోటి చేసే యాత్ర కనుక మీ స్వరూపంలో మీరు ఉండి ప్రతి సెకండు యాత్ర చేయండి. దీనికోసం చాలా అటెన్షన్ కూడా ఉండాలి. అప్పుడే మీరు మీ గమ్యానికి ముందుగానే చేరుకోగలుగుతారు. అచ్చా, పరం శాంతి. నమస్తే.